ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి ఇప్పటికే అనేక మంది కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత బెయిల్ మీద కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాం. ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో చెన్నై నుంచి దాదాపు 6 మంది ఈడీ అధికారులు చెవిరెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇక్కడ సోదాలు నిర్వహించేందుకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే చెవిరెడ్డి ఇంటి వద్ద ఎవరూ కూడా లేని నేపథ్యంలో అధికారులంతా కూడా బయటే నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు ఎంక్వైరీ చేయగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం అంతా కూడా 2 రోజుల క్రితం బెంగళూరుకి వెళ్ళినట్టుగా కూడా వాళ్ళకి సమాచారం అందింది. అయితే ఈ నేపథ్యంలోనే తదుపరి ఏం చేయాలన్నటువంటి నేపథ్యంలో అధికారులు మాత్రం ఇక్కడ వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చెన్నై నుంచి కూడా దాదాపు 10 టీములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ సంబంధించి 10 టీంలు అనేక జిల్లాలో ఈ యొక్క సోదాలు కూడా ఏదైతే అధికారులు చేపట్టేట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా ఇవాళ అధికారులు అయితే ఎంక్వైరీ చేసేందుకు ఈడీ అధికారులు అయితే ఈ నివాసానికి రావడం జరిగింది. అయితే లిక్కర్ స్కామ్ సంబంధించి A38 A39గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవలే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా దాదాపు 200 రోజుల పైగా కూడా జైల్లో ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత బెయిల్ మీద కూడా విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా చెవిరెడ్డి ఇంటి వద్ద మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడికి పార్టీ కార్యకర్తలు కూడా అనేక మందికి వచ్చేందుకు ప్రయత్నిస్తే కూడా ఎవరిని కూడా ఇటు రానియకుండా కూడా ఈడీ అధికారులు అయితే ఫుల్ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. గేటు వద్ద కూడా అధికారులు ఫుల్ బందోబస్తు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరే కానీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు ఈడీ అధికారులు. అయితే చెవిరెడ్డి ఎప్పుడు వస్తారు, లేకపోతే ఇవాళ ఏమైనా వచ్చేటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఎలాంటి నోటీసులు ఏమైనా ఇచ్చి మళ్ళా తదుపరి వస్తామని తెలియజేసేటువంటి పరిస్థితులు ఉంటాయా, ఏం జరగబోతుంది అన్నది మాత్రం కొంత సందిగ్ధమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. లిక్కర్ స్కామ్ సంబంధించి మాత్రం ఏదైతే ఇటీవల కూడా ఈ యొక్క కేసు గురించి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా వదలబోము, దీంతో నిగ్గు తేల్చేటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే అనేక మంది కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా జరిగినటువంటి కార్యక్రమాలే. అయితే ఈడీ అధికారులు మాత్రం ఒక్కసారిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా ఈడీ అధికారుల సోదాలు నిర్వహించడం అన్నది మాత్రం రాష్ట్రంలో మరొకసారి ఈ లిక్కర్ స్కామ్ అన్నది మాత్రం మరొకసారి పెను సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే పోలీసులు ఎవరైతే అధికారులు ఈడీ అధికారులు మాత్రం ఇక్కడ చేరుకున్న ఉదయం 8 నుంచి కూడా ఇప్పుడు దాదాపు సమయం 11గా వస్తుంది. ఇప్పటి వరకు కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే తదుపరి వీళ్ళు ఏ రకంగా మూవ్ కాబోతున్నారు, ఏం చేయబోతున్నారు, ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి తిరుపతిలో ఇంకేదన్నా సంబంధించినటువంటి అధికార కార్యాలయాలకు వెళ్ళి ఏదన్నా సమాచారం సేకరించేటువంటి ప్రయత్నం చేస్తారా, లేదంటే కేవలం చెవిరెడ్డి ఇంటికి మాత్రమే ఇంట్లో మాత్రం సోదాలు చేసేందుకు వచ్చారన్నటువంటి సమాచారం మాత్రం పూర్తిగా తెలియాల్సి ఉంది. చెవిరెడ్డి సంబంధించినటువంటి ఆఫీసులు ఏదైతే ఆ పార్టీ ఆఫీసు కావచ్చు, ఇతర ప్రైవేట్ ఆయన ఉన్నటువంటి ఆఫీసులు ఏదన్నా వెళ్ళి సోదాలు చేసేటువంటి కార్యక్రమం ఏమైనా కూడా చేపట్టబోతున్నారన్నటువంటి ఒక సందిగ్ధంలో మాత్రం ఒక అధికారులు మాత్రం ఇక్కడ వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తల్లో మాత్రం నెక్స్ట్ వీళ్ళు అధికారులు ఇక్కడ చేరారు, ఏం జరుగుతుందన్నటువంటి టెన్షన్ మాత్రం కార్యకర్తల్లో నెలకొందని చెప్పాలి. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసం వద్ద మాత్రం ఇప్పటికే కొంతమంది భారీగా ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈడీ అధికారులు మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు వచ్చేంత వరకు ఉంటారా, లేకపోతే ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారో వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.